పత్రిలో టీడీపీ దాడులపై అనంతపురం జిల్లా ఎస్పీకి వైసీపీ ఫిర్యాదు చేసింది. జేసీ ప్రభాకర్ రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆ పార్టీ నేతలు వినతి పత్రం అందజేశారు. తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై ఆంక్షలు తొలగించాలని మాజీ ఎమ్మెల్యేలు అనంత వెంకటరామరెడ్డి, శంకర్ నారాయణ, మాజీ ఎంపీ తలారి రంగయ్య, ఎమ్మెల్సీ శివరామరెడ్డి విజ్ఞప్తి చేశారు. కేతిరెడ్డి పెద్దారెడ్డి ఎస్పీ అనుమతితో తాడిపత్రి వెళ్లినా టీడీపీ నేతలు దాడులు చేశారని ఆరోపించారు. టీడీపీ గుండాగిరికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నామంటున్న వైసీపీ నేతలతో మా ప్రతినిధి సాయి ప్రసాద్ అందిస్తారు. జిల్లా ఎస్పీని కలిసారన్న ఈరోజు జిల్లా ఎస్పీని కలవడానికి ముఖ్య కారణం అందరికీ తెలుసు. ఇక్కడ ప్రజాస్వామ్యానికే విఘాతం కలుగుతా ఉంది తాడిపత్రి అసెంబ్లీ నియోజకవర్గంలో. అక్కడ పెద్దారెడ్డి అని చెప్పి ఇంతవరకు ఉండే శాసనసభ్యుడిగా మొన్నటి వరకు నేతను శాసనసభ్యుని కూడా అతని ఇంటిలోకి కూడా ప్రవేశించుకోకుండా కూడా అక్కడ లా అండ్ ఆర్డర్ కూడా క్రియేట్ చేసేసి ఒక భయాత్కరమైన వాతావరణాన్ని కూడా సృష్టించాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఒక పోలీస్ డిపార్ట్మెంట్కే ఛాలెంజ్ కూడా విసురుతున్నారు. ఎవరేం చేయలేదు. ఆ పరిస్థితుల్లో మీరు చర్యలు తీసుకుంటారా లేదా, నార్మల్స్ని అక్కడ ప్రివేల్ చేయిస్తారా చేయదా, మీకు చేతనవుతుందే కాదా, మీకు థ్రెట్ అనేది కూడా మీకే వాళ్ళ గుండా వస్తా అంటే చేస్తారా లేదని కూడా ఎస్పీ గారిని అడగడం జరిగింది. వాళ్ళు నార్మల్స్ కూడా మేమంతా చేస్తామని చెప్పారు. లేకోకుంటే మేమే కూడా ప్రజాస్వామ్యంగా కూడా అక్కడ ఏం జరగాల ఒక రాజకీయ పార్టీగా అక్కడ కార్యకలాపాలు కూడా మేము ప్రారంభిస్తాం. ప్రధాన కారణం ఏమిటంటే శాంతి భద్రతల ఇష్యూ. ముఖ్యంగా ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు జిల్లాలో. అది అసలు నచ్చట్లే మా పార్టీకి కానీ నాకు కానీ. ఇళ్ల మీద పడి కార్లు ధ్వంసం చేయడము, ఫర్నిచర్లు ధ్వంసం చేయడం, అద్దాలు వగలగొట్టడం ఇది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. నా నియోజకవర్గం కళ్యాణదుర్గంలోనూ కూడా జరుగుతుంది, ఇక్కడ కూడా జరుగుతుంది. అది పద్ధతి కాదు కదా. అందువల్ల దాన్ని జనరల్ మెయింటైన్ చేయమని చెప్పాము. రెండో విషయం ఏంటంటే ఎక్స్ఎమ్మెల్యే మొన్నటి వరకు అందరం ఎమ్మెల్యేలు ఎంపీలు మేమంతా ఇప్పుడు నియోజకవర్గంలోకి తిరగకుండా ఉండాలంటే ఎట్లా వీలవుతుంది? దానికి చర్యలు తీసుకోమని అడిగాం. ఒకవేళ వాళ్ళు ఆ చర్యలు తీసుకోకపోతే మేమే వెళ్తామని చెప్పాం. అంటే నెక్స్ట్ మీ ప్లాన్ ఏంటంటే ఒకవేళ అంటే డిపార్ట్మెంట్కి టైం ఇచ్చాం. ఆయన కొత్తగా వచ్చారు కదా ఎస్పీ గారు, ఆయన మమ్మల్ని పోనివ్వకుండా చేసినప్పుడు కదా ఆలోచన చేయాలి. అడిగింది న్యాయమైన కోరిక కదా, వాళ్ళు ఆదరిస్తారని అనుకుంటున్నాము. అది చేయనప్పుడు ఖచ్చితంగా మేము పోతాం. జిల్లాలో శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయి. డైరెక్ట్ గా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల ఇళ్లపైనే తెలుగుదేశం పార్టీ నేతలు దాడులకు తెగబడుతున్నారు. ఇండ్లపైన దాడులు చేసి ఆస్తులను కూడా ధ్వంసం చేస్తున్నారు. అయితే ఇలాంటి చర్యలను తమ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఈ నేపథ్యంలోనే జిల్లా ఎస్పీని కలిసి ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. ఒకవేళ ఇక్కడ చర్యలు తీసుకోకపోతే తాము ఆందోళన తీవ్రతరం చేస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చెబుతున్నారు. కెమెరామెన్ నారాజ్తో సాయి ప్రసాద్, జీ న్యూస్, అనంతపురం. కోల్కతా